హలో! ఈరోజు మనం ఒక క్రేజీ, అసలు వింటేనే మైండ్ బ్లాక్ అయ్యే ఒక కథా విశ్లేషణ చూడబోతున్నాం. ఒకవైపు ఆధునిక కాలంలో రేటింగ్స్ కోసం ప్రాణాలు పెట్టే కుర్రాళ్ళు, మరోవైపు ఏకంగా 200 ఏళ్లనాటి ఒక పాతకాలపు భూతం. ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు ఢీకుంటే ఏమవుతుంది? భూతం బుక్ చేశాడు అనే ఈ విశ్లేషణలో గిగ్ ఎకానమీ హస్సిల్ కల్చర్, దెయ్యాల కథతో కలిస్తే ఎంత ఫన్నీగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పీనుగు పంచాయతీ కథలోకి దూకేద్దాం. అసలు అర్ధరాత్రి ఆకలేస్తే మనమేం చేస్తాం? సైలెంట్గా యాప్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేస్తాం, రైట్? కాని సాక్షాత్తు ఒక 200 ఏళ్లనాటి భూతానికి ఆకలేసి ఫుడ్ ఆర్డర్ ఇస్తే అంతకంటే క్రేజీ విషయమేంటంటే 5 స్టార్ రేటింగ్ కోసం, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం దేనికైనా తెగించే ఒక డెలివరీ బాయ్ ఆ భూతానికి డెలివరీ ఇవ్వడానికెళ్తే ఈ కాన్సెప్ట్ వినడానికే ఎంత భయంకరంగా, అదే టైంలో ఎంత హిలేరియస్గా ఉందో గదా. విభాగం 1. అర్ధరాత్రి వచ్చిన వింత ఆర్డర్. పాత బస్తీలో జాప్టో ఈట్స్. ఇక్కడే మన హీరో రఘు, అతనికి వచ్చిన ఆ మైండ్ బెండింగ్ ఆర్డర్ పరిచయమవుతాయి. జనరల్గా అర్ధరాత్రి ఆర్డర్లు ఎలా ఉంటాయి? ఒక బిర్యానీనో, చికెన్ ఫ్రైనో లేదా చపాతీనో ఉంటాయి. కానీ ఇక్కడ పీనుగు పంచాయతీ శర్మానే కస్టమర్ పెట్టిన ఆర్డర్ చూడండి. 2 మసాలా దోశలు, ఒక ఫిల్టర్ కాఫీ. సరే, ఇదంతా నార్మలే అనుకుంటే డెలివరీ అడ్రస్ శ్మశానం రోడ్ నంబర్ 13. మామూలుగా ఎవరికైనా ఈ అడ్రస్ వస్తే అమ్మా బాబోయ్ అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటారు. కానీ మన రఘుకి మాత్రం, అరే నా రేటింగ్ 4.9 ఉంది కదా, ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే అది పడిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అన్న కసి మాత్రమే ఉంటుంది. అడ్రస్ వింతగా ఉందంటే ఆ కస్టమర్ యాప్లో పెట్టిన డెలివరీ నోటు ఇంకాస్త భయంకరంగా ఉంటుంది. ముందు తలుపు తట్టకండి, వెనక నుంచి రండి అంటూ చివర్లో ఒక చిన్న స్మైలీ ఫేస్. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే రఘుకి ఈ భయాలు, దయ్యాలు ఇవేమీ పటో. అతనికి కావాల్సింది కస్టమర్ ఇచ్చే 5 స్టార్ రేటింగ్ మాత్రమే. సరే, వెనక నుంచి రమ్మన్నాడు కదా అని ఏమాత్రం ఆలోచించకుండా బండి స్టార్ట్ చేస్తాడు మనోడు. 2వ విభాగం శ్మశానం, రోడ్ నంబర్ 13, ది అప్రోచ్. ఆ చిమ్మచీకటి రాత్రిలో జీపీఎస్ కూడా పనిచేయని ఒక పాత ఇంటికి రఘు వెళ్తాడు. ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెద్ద అక్షరాలతో ఒక భయంకరమైన బోర్డుంటుంది. స్వాగతం, మీరు ఆలస్యంగా వచ్చారు, మేము ఇప్పటికే 200 సంవత్సరాలు ఎదురుచూస్తున్నాం. ఇది చదివితే ఎవరికైనా సరే గుండెజారి గల్లంతవ్వాల్సిందే, వెనక్కి తిరిగి పరుగు పెడతారు. కాని ఈ మోడర్న్ కార్పొరేట్ టార్గెట్స్ మనిషిని ఎంత రోబోలా మార్చేశాయో రఘు రియాక్షన్ చూస్తే మనకర్థమవుతుంది. ఆ బోర్డు చూసి భయపడాల్సింది పోయి రఘు ఏమాత్రం ఎక్స్ప్రెషన్ లేకుండా తన యాప్ వైపు చూసుకుంటూ ఇలా అంటాడు, సార్ 200 సంవత్సరాలేంటి సార్, నేను 4 కిలోమీటర్ల దూరాన్ని ఎగ్జాక్ట్గా 10 నిమిషాల్లో కవర్ చేసొచ్చాను. ఇది మా జాప్టో ఈట్స్ కంపెనీ రికార్డ్, కావాలంటే యాప్లో చెక్ చేసుకోండి, నా రివ్యూలో ఖచ్చితంగా ఈ మాట రాయండి అని అంటాడు. ప్రాణభయం కంటే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఎంత ముఖ్యమైపోయాయో కదా. ఇది నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థంగాని సిచ్యువేషన్. 3వ విభాగం భూతంతో ఇన్స్టాగ్రామ్ డీల్, ది ఎన్కౌంటర్. ఆ పాత ఇంట్లోకి అడుగు పెట్టగానే రఘుకు అసలైన హారర్ సీన్ ఎదురవుతుంది. లోపలికి వెళ్లగానే ఎర్రటి కళ్ళు, చెదిరిపోయిన జుట్టుతో ఉన్న ఒక తెల్లటి ఆకారం కనిపిస్తుంది. మామూలుగా అయితే గుండె ఆగిపోవాలి, కాని ఏమాత్రం తునక్కుండా రఘు జేబులోంచి ఫోన్ తీసి, సార్ ఒక్క సెకండు, ఫోటో తీసుకుంటా, నా ఇన్స్టాగ్రామ్ డెలివరీ హైలైట్స్లో పెడతాను, మీరెలాగూ 4.9 రేటింగ్ ఇస్తారు కదా, ఈ ఫోటో పెడితే నాకు కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు, డీల్ ఓకేనా అని అడుగుతాడు. ఈ మాటలకు తన 200 ఏళ్ల భూత జీవితంలో ఎప్పుడూ ఇలాంటి మనిషిని చూడని ఆ దెయ్యానికి అక్షరలా మైండ్ బ్లాక్ అయిపోతుంది. 4వ విభాగం శర్మగారికి యూపీఐ క్లాస్ 1823 మరియు 2025 కలయిక. అసలు ఆ భూతం పేరు శర్మగారు. 1823లో చనిపోయిన ఒక గొప్ప పండితుడు ఆయన. మసాలా దోశ మీదున్న పిచ్చితో ఆర్డరైతే ఇచ్చాడు కాని అసలు పేమెంట్ ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ మనకొచ్చే అతిపెద్ద లాజిస్టికల్ డౌట్ ఏంటంటే 1823 నాటి ఒక భూతం ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి డబ్బులెలా ఇస్తుంది? రఘు యూపీఐ ద్వారా పే చేయమని అడిగితే శర్మగారు తన దగ్గర యూపీఐ లేదని, కేవలం బ్రిటిష్ కాలం నాటి పాత నాణేలు మాత్రమే ఉన్నాయని చెప్తాడు. దానికి రఘు చాలా క్యాజువల్గా యాప్ చూసుకుంటూ, సార్ ఈ పాత నాణేలు విలువైనవే కావచ్చు, కాని మా పేమెంట్ గేట్వే వీటిని యాక్సెప్ట్ చేయదు సార్ అని కరాఖండిగా చెప్పేస్తాడు. ఇది ఎంత హిలేరియస్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పేమెంట్ కోసం రఘు గూగుల్ పే చేయమని అడిగితే శర్మగారు చాలా అమాయకంగా, గూగుల్ పే అంటే ఏంటి నాయనా,
గూగుల్ అనే దేవుడా అని అడుగుతాడు. అప్పుడు రఘు అస్సలు విసుక్కోకుండా కేవలం తన రేటింగ్ కోసం ఏకంగా 1 గంట పాటు ఆ భూతానికి యూపీఐ ఎలా వాడాలో, క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేయాలో ఫుల్ క్లాస్ తీసుకుంటాడు. అది చూసి పక్క గదిలో ఉన్న మరో 5 భూతాలు కూడా వచ్చి బాబూ మాక్కూడా నేర్పించని అడగడం ఈ కథలో హైలైట్. ఒక గిగ్ వర్కర్ తన టార్గెట్ కోసం భూతాలకు డిజిటల్ పేమెంట్స్ నేర్పించడం అనేది అసలు హసల్ కల్చర్ మీద వేసిన అల్టిమేట్ సటైర్ కదూ. 5వ విభాగం సూపర్ న్యాచురల్ డెలివరీ ఏజెంట్ ది వైరల్ ఆఫ్టర్ మ్యాథ్. డెలివరీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, కానీ ఆ కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కథను మరో మలుపు తిప్పుతుంది. ఆన్లైన్ ఫుడ్ యాప్లో శర్మగారిచ్చిన వైరల్ రివ్యూ చూస్తే మనం పడిపడి నవ్వుతాం. రఘు చాలా సహనంగా ఉన్నాడని, యూపీఐ అద్భుతంగా నేర్పాడని, దోశ కూడా చాలా వేడిగా డెలివరీ చేశాడని ఖచ్చితంగా 5 నక్షత్రాల రేటింగ్ ఇచ్చాడు. అయితే ఆయన ఒకే ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అదేంటంటే, అంతా బావుంది గాని వీడు నన్ను చూసి కనీసం భయపడలేదు అని ఫీలయ్యాడు. అంతేకాదు, ఈ డెలివరీ బాయ్ను అందరికీ రికమెండ్ చేస్తున్నానని, ఇతని ద్వారా ఆర్డర్ చేస్తే ఎలాంటి శాపాలుండవని గ్యారంటీ కూడా ఇచ్చాడు. ఇంకేముంది, ఈ రివ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోయింది. ఈ వైరల్ రివ్యూ చూసి న్యూస్ ఛానల్స్ అన్నీ రఘు గురించి కథనాలు వేసేస్తాయి. వెంటనే ఆ జాప్టో ఈట్స్ కంపెనీ వాళ్ళు రఘుకు కాల్ చేసి అతనికి సూపర్ న్యాచురల్ డెలివరీ ఏజెంట్ అనే ఒక అవార్డును ప్రకటిస్తారు. ఇక్కడ మీరు కార్పొరేట్ ఐరనీ గమనించాలి. రఘు ఎంతో సంతోషంగా థ్యాంక్యూ సార్, అవార్డు ఎలాగూ ఇచ్చారు కదా, మరి జీతమేమైనా పెంచుతారా అని అడుగుతాడు. అంతే, ఫోన్ అవతల పిన్ డ్రాప్ సైలెన్స్. అంటే గుర్తింపు ఇస్తారు, కానీ డబ్బులు మాత్రం పెంచరన్నమాట. అద్భుతం కదా. ఈ స్టోరీ ఎండింగ్లో ఇంకో క్రేజీ విషయం జరుగుతుంది. శ్మశానంలోని మిగిలిన భూతాలు కూడా యాప్లో రిజిస్టర్ చేసుకోవడంతో ఆ ఏరియా మొత్తాన్ని కంపెనీ ఒక హాంటెడ్ జోన్ కస్టమర్ క్లస్టర్గా డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు రఘు కేవలం రాత్రిపూట మాత్రమే డెలివరీలు చేస్తుంటాడు. ఎందుకంటే ఇక్కడ డెలివరీ చేస్తే సాధారణ మనుషుల కంటే భూతాలే అతనికి 85% ఎక్కువగా టిప్స్ ఇస్తున్నాయి. బతికున్న వాళ్లకంటే దెయ్యాలే నయం అని రఘు ఫీలింగ్ అన్నమాట. సో ముగింపుగా ఈ మొత్తం కథలో ఉన్న ఫన్నీ మారల్ ఏంటంటే, జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఎదురుకావచ్చో, కాని మన ఫోకస్ రేటింగ్ మీద ఉంటే ఏ భూతమూ మనల్ని ఆపలేదు. దెయ్యాలు భూతాలు ఎదురైనా సరే టార్గెట్స్, టిప్స్ మీదున్న ధ్యాస ఆ భయాలను ఎలా డామినేట్ చేస్తుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. భవిష్యత్లో ఎవరైనా అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ డెలివరీ బాయ్ ఏ హాంటెడ్ జోన్ నుంచో వస్తున్నాడేమో అన్న డౌట్ రాకమానదు కదా. గిగ్ ఎకానమీకి, పాతకాలపు భూతాలకు మధ్య జరిగిన ఈ ఫన్నీ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం.